హైదరాబాద్ బాలానగర్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ ఇస్మాయిల్ను పోలీసులు విచారించగా అతను 25 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్టుగా తేలింది. ఇక పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన మరో 4గురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై ఏపీలో 6 కేసులు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సిసిఎస్ సైబరాబాద్ పోలీస్ అండ్ జీడిమెట్ల పోలీసు సంయుక్తంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా నాకు ఒక 2 వీలర్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర 36 బైకులు ఇప్పటి వరకు అతను దొంగతనం చేసినట్టుగా మా ఇంట్రాగేషన్లో అతను అంగీకరించాడు. అతను ఈ బైకుల్ని ఒక 5గురు వ్యక్తులకు అమ్మాడు. ఈ మెయిన్ అఫెండర్ పేరు మహ్మద్ ఇస్మాయిల్. అతని దగ్గర బైకులు కొన్న వాళ్ళు మహమ్మద్ ఖురేషీ బాబా, సోహెల్, శ్యామ్ అండ్ హుస్సేన్. అంటే ఇందులో శ్యామ్ అండ్ హుస్సేన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. 3 ఈ ఇస్మాయిల్, ఖురేషీ బాబా, సోహెల్ మన అదుపులో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఖురేషీ బాబా అండ్ సోహెల్ రిసీవర్స్. వీళ్ళ దగ్గర బైకులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేవారు. వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే వెహికల్ చెకింగ్స్ తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ బైకులను అమ్ముతూ ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 36 బైకులను కూడా మనం రికవర్ చేయడం జరిగింది. గతంలో వీళ్ళ మీద కూడా 7 కేసులు ఉన్నాయి. ఇతను కూడా గతం నుంచి కూడా ఈ బైక్ అఫెండర్ జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం.